ఒకరోజు మారతారనుకున్నాను. కానీ ఇవాళ మీరు నాకు చేసింది బంగారి, నేను చెప్పేది నువ్వు చాలు. నన్ను దీనికి మించి ఎక్కువ ఎవ్వరూ మోసం చేయలేరు. చాలా పెద్ద తప్పు చేసావు రవి, చాలా పెద్ద తప్పు చేసావు. అయ్యో, నా వల్ల తను బంగారి. నేను నిన్ను లవ్ చేసింది, నువ్వే నా ప్రాణం అని చెప్పింది అంతా అబద్ధం. చాలు. నన్ను దీనికి మించి ఎక్కువ ఎవ్వరూ మోసం చేయలేరు. బావా, 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 ఎంతసేపని వెయిట్ చేయాలి బావా? త్వరగా బయలుదేరు. ఎక్కడికి? ఎందుకు? నా ఫ్రెండ్కి పెళ్లి బావా, మనిద్దరం వెళ్ళేసొద్దాం. మనల్ని రమ్మని చెప్పాడు కదా బావా తను. వెన్నెలా, నీ ఫ్రెండ్ పెళ్లికి నేనెందుకు రావాలి? ఒక్క మాట బావా, తను నీకు కూడా ఫ్రెండే. చిన్న వయసులో తను మనతో పాటు వచ్చి ఆడుకునేది. అదే మన పక్కింట్లో ఉండే కీర్తి, తనకే పెళ్లి బావా. బావా, నేను ఖచ్చితంగా తీసుకురమ్మని చెప్పింది. ప్లీజ్ బావా, బయలుదేరదాం. నేను చాలా టైర్డ్గా ఉన్నాను, నేను ఇప్పుడు రాలేను. నువ్వు వెళ్ళేసిరా. అది అలా కాదు బావా, నేను ఒక్కదానే. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? బయలుదేరు అని చెప్తున్నాను కదా. బంగారీ, బంగారీ అక్క. తను ఏంటి? అక్క కనిపించట్లేదు. కనిపించట్లేదా? ఏమంటున్నావు? ఎక్కడికి వెళ్ళింది? తెలీదు, కానీ ఇంటికి రానేలేదక్క. నేను పొద్దున్నుంచి చూడలేదు. సరే పద, రూమ్లో ఉందేమో చూద్దాం. తను బంగారీ రూమ్లో కూడా లేదు. కాల్ చేసి చూస్తాను. మీరు డయల్ చేసిన నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఏమైంది ఝాన్సీ అమ్మ? నంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. పొద్దున్నే ఫోన్ ఆఫ్ వస్తోంది అంటే ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమై ఉంటుంది? మళ్ళీ ఏమైనా ఇబ్బంది వచ్చుంటుందా, లేదా వేరే ఆపదేమైనా వచ్చిందా? రవి, బంగారి ఎక్కడా? నాకు తెలియదు జాను. రవి, తను ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. రవి సార్ మీతో ఏమైనా చెప్పి వెళ్ళిందా మా అక్క? లేదు తను. ఒకవేళ నేను చేసిన దానికి మనసు విరిగిపోయి వేరే ఏమైనా తప్పుగా నిర్ణయం తీసుకునుంటే?
ఎందుకు ఇలా బంగారికి మళ్ళీ మళ్ళీ ఇలా జరుగుతుందో తెలియడం లేదు. జాను, నేను వెళ్ళి బంగారుని వెతికొస్తాను. నేను పెళ్లికి రమ్మంటే రావు కానీ ఇప్పుడు దాన్ని వెతకటానికంటే బయలుదేరుతున్నావా? అసలు ఈ బావని నన్ను ఎందుకు టెన్షన్ పెడుతున్నాడో అర్థం కావటం లేదే. నేను నిన్ను లవ్ చేసింది, నువ్వే నా ప్రాణం అని చెప్పింది అంతా అబద్ధం. నాన్న, ఎక్కడున్నారు నాన్న? నా వల్ల కావట్లేదు నాన్న. నాకు మనుషుల్ని చూస్తుంటే చాలా భయంగా ఉంది నాన్న. నేనెవరిని నమ్మాలో అసలు తెలియట్లేదు. నమ్మి నమ్మి మోసపోతూనే ఉన్నాను. చాలా బాధగా ఉంది నాన్న. ఎందుకు నాన్న నన్ను అంత జాగ్రత్తగా చేతుల్లో పెట్టుకుని మరీ పెంచారు? నాకు కూడా మంచిది చెడేది అని చెప్పి పెంచుండొచ్చు కదా. మనుషులంటే ఇంతే, వాళ్ళ గుణం ప్రతి నిమిషానికి మారుతూనే ఉంటుంది. వాళ్ళు అనుకున్నది జరగడానికి వాళ్ళు ఏమైనా చేస్తారని ఎందుకు నన్ను నేర్పించలేదు? గుడ్డిగా నేను అందరినీ నమ్మేసి ఇంత కష్టపడుతున్నాను కదా నాన్న. ప్లీజ్ నాన్న, ఎక్కడున్నా నన్ను చూడడానికి రండి. నా కష్టాన్ని చెప్పి ఏడవడానికి మీరు నా పక్కన ఉండాలి నాన్న. అమ్మతోనూ చెల్లితోనూ ఇదంతా నేను షేర్ చేసుకోలేను. ఎందుకంటే వాళ్ళ ఈ కష్టాన్ని తట్టుకోలేరు. ప్లీజ్ నాన్న, తిరిగి వచ్చాయి నాన్న.